7వ తేదీ ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానం. రోమీయులకు 12వ అధ్యాయము 21వ వచనము. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును చేయించుము. సహోదరి సహోదరులారా, ఎటువంటి కీడు వలన మనము జయింపబడకూడదు. మన మీద కీడుకు అధికారం ఇవ్వకూడదు. కొన్ని పరిస్థితులు లేదా కొంతమంది మనుషులు మనలో కోపం పుట్టించాలి అని, రెచ్చగొట్టాలి అని, మనం పాపం చేసే విధంగా ప్రేరేపించాలి అని, లేదా దేవునికి విరుద్ధమైన కార్యాలు చేయాలి అని ప్రయత్నించినప్పుడు వాటిని మనం గుర్తించి జయించగలగాలి. కీడుని కీడుతో కాకుండా మేలుతో మనం సమాధానం చెప్పాలి. ఉదాహరణకు, ఎవరైనా మనతో కఠినంగా మాట్లాడి కోపం పుట్టించి మనం కూడా గొడవ పడాలి అని ప్రేరేపించినప్పుడు మనము ప్రశాంతంగా వ్యవహరించగలగాలి. మనకు అన్యాయం చేసినప్పుడు మనం కూడా అన్యాయం చేయాలి అని కాకుండా ఎటువంటి ప్రతీకారంకు చోటివ్వకుండా ప్రభు సన్నిధిలో దాని నిమిత్తము మనము ప్రార్థించగలగాలి. ఈ లోకంలో ఎంతో మందిపై కీడు అధికారం చేస్తూ ఉంది. కీడు చేత ప్రేరేపించబడి వాళ్ళు కూడా కీడు చేస్తూ ఉన్నారు, కానీ మేలు చేయడం లేదు. అందుకే కీడు పెరుగుతోంది, మేలులు తగ్గిపోతూ ఉన్నాయి. పరిస్థితులను, మనుషులను మనం మార్చలేకపోవచ్చు, కానీ మనం వ్యవహరించే విధానం మంచిగా ఉంటే కీడుని కూడా మనము జయించగలుగుతాము. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఎటువంటి కీడు మా పైన అధికారం చేయకూడదు తండ్రి. మీకు వ్యతిరేకమైన ఆలోచనలకు, మాటలకు, క్రియలకు మేము దూరంగా ఉండాలి తండ్రి. అపవాది వేసే ప్రతి పన్నాగమును మేము గుర్తించి మేలు చేత కీడును జయించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.